ముందు వీడియోలో 20 మంది ఎంప్లాయీస్‌లో 10 మంది రీప్లేస్ చేయబడ్డారు. వాళ్ళ పేర్లను మనం కనుక్కున్నాము. దేని ద్వారా కనుక్కున్నాం మనము? ఫిల్టర్ మరియు కౌంటిఫ్ అనే 2 ఫంక్షన్‌లను కంబైన్ చేసి మనం కనుక్కున్నాం. ఇంకొక పద్ధతి ఇఫ్ అండ్ కౌంటిఫ్‌ను రెండిటిని కంబైన్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు. నేను ఆ ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ కౌంటిఫ్ బ్రాకెట్ ఓపెన్ B2 to B21 వీటిని మనము అబ్సల్యూట్‌గా దీనిలాగా చేయాలి మనం. రెఫరెన్స్ అబ్సల్యూట్ చేయాలి. ఇవి మారకూడదు. అందుకని వీటిని అబ్సల్యూట్. తర్వాత కామా A2 అంటే A2 ఆ పేరు గనక బ్రాకెట్ క్లోజ్ చేసి 0 అయినట్టయితే అది క్రైటీరియా. ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్టయితే కౌంటిఫ్ ఫార్ములాలో 0 పెడితే లేదన్నట్టు అర్థం. 1 పెడితే ఉన్నదన్నట్టు అర్థం. ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన కదా! ఒకవేళ 0 అయినట్టయితే మీరు ఇన్వర్టెడ్ కామాస్‌లో రీప్లేస్డ్ అంటే ఆ ఎంప్లాయీ రీప్లేస్ చేయబడ్డాడు. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ కామా రీప్లేస్ చేయబడకపోయినట్టయితే బ్లాంక్ ఉండాలి. అతనికి మనం వేరేది కూడా పెట్టుకోవచ్చు. రీటైన్డ్ అని కూడా పెట్టుకోవచ్చు. నేను బ్లాంక్ పెడుతున్నా ఇక్కడ. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఎందుకు బ్లాంక్ ఉన్నది? ఈ రవి అనే ఎంప్లాయీ రీప్లేస్ చేయబడలే. 2 లిస్టులలో పేరున్నది. ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తా. అంటే ఈ ఫార్ములాని కాపీ చేసుకుంటూ పోతా నేను 20 మంది ఎంప్లాయీస్‌కు. ఇక్కడి వరకు. మనకు వచ్చి చూసారా ఎవరెవరు రీప్లేస్ చేయబడ్డారో వాళ్ళందరూ మనకు ఒకది ఇక్కడ వచ్చింది. అంటే ఎంతమంది సన్నీ రీప్లేస్ చేయబడ్డాడు, విక్రమ్, రాకేష్, అదేవిధంగా చరణ్, అదేవిధంగా హరీష్, తరుణ్, తరుణ్ తర్వాత వంశీ, భాను రీప్లేస్డ్, సురేష్ రీప్లేస్డ్, కిరణ్ రీప్లేస్డ్. టోటల్ 10 మంది రీప్లేస్ అయినారు. ఈ రకంగా కూడా మనం రీప్లేస్ చేయబడ్డ ఎంప్లాయీస్‌ను మనము కనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ పేర్లు రాలేదు డైరెక్ట్‌గా. ఆ పక్కన ఒరిజినల్ లిస్ట్‌లో మనము వాళ్లకు అగైనెస్ట్‌గా రీప్లేస్ చేయబడ్డ పేర్లు మనం తీసుకోవాలి. అంతే. ఇది రెండవ పద్ధతి. ఓకే.